చేసి I welcome our simple-minded and supportive HOD of Humanities and Sciences, Dr. U. Sasikala ma'am. Thank you, ma'am. Now, I consider it a great honor to invite Professor D.V. Sai Sirisha ma'am, the Director of IQAC and Vice Principal of our college. Chandrasekhar sir. I am glad to say, sir, he is our esteemed principal, Dr. Naveen Gilal, sir. I humbly request you to take your seat on the dais, sir. Our chairman, Dr. K. Chandrasekhar Naidu, sir. And the chief guest is the engraver and emblem of principal leadership and Nobel Dow Scholar of Transformative Governance, Sri V.N. Manikanta Chandolu Garu, Superintendent of Police, Sri R.N. Srinivasulu Garu, MLA of Tirupati Constituency. Sir. Ma, చూడండి ma. Now I call upon Lokeshwari and Madhavi from 2nd CSC for the prayer song. Nandora Siddhi Priya Gauri Dhanaya Isudamaya Sucharita Sukha Sugara Nandora Siddhi Priya Gauri Dhanaya Indi Varaganda Dr. U. Sasikala ma'am, the HOD of Humanities and Sciences Department, to share her insights about the program. Warm welcome to this orientation program. First of all, I would like to congratulate all the students who secured seat in our college. ఇక్కడ మా కాలేజీ ప్రత్యేకతలు సో మీరందరూ చూసే ఉంటారు ఉండే ఫెసిలిటీస్, ల్యాబ్స్, ఎగ్జామ్స్. సో ఇక్కడ ఒక చిన్న విషయం పేరెంట్స్ కి చెప్పాలనుకుంటున్నామండి, ఎందుకంటే మాకు మళ్ళీ ఇంత పేరెంట్స్ ఎవరికి దొరకదు. సో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ జాయిన్ అయ్యే సో ఎవ్రీవన్ హ్యావ్ ద థాట్ ఆఫ్ మై సన్ ఆర్ మై డాటర్ ఇస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? Because everyone here are CSC, AIML and AIDS students. So, this software engineer as any higher position achieve cheyadiki, we need here the very important 3 things. One is discipline. The second one is also a discipline. The third one is also a discipline. So, Our next invitee to share her thoughts and insights of this program is Vice Principal of our college, Professor D.V. Sai Sirisha ma'am. warm good afternoon అండి. మాకు తోటకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే పేరెంట్స్. ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టినా చాలా బిజీ, రాలేరు. కాబట్టి ఈరోజు మొత్తం పేరెంట్స్ ఏమనుకోవద్దండి, మీతోనే. ఈజ్ దట్ ఓకే? ఓకేనా అండి? రైట్. సో పేరెంట్స్ అందరూ ఒకసారి మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా ఉందా అండి? పర్లేదు చెప్పండి, మీ పిల్లలు ఏమనుకోలేదు ఉందా? ఏంటండి? సెల్ ఫోన్. గట్టిగా చెప్పండి. ఎంతమంది పేరెంట్స్ సెల్ ఫోన్ ప్రాబ్లమ్ ఫీల్ అవుతారండి? ప్లీజ్. వెరీ గుడ్. చెప్పడానికి మొహమాట పడ్డారు అంతే కదా? రైట్. ఇంకొక క్వశ్చన్ అండి, ఎవరు కొనిచ్చారండి సెల్ ఫోన్? మరి మీరే కొనిచ్చి మళ్ళీ మీరే ప్రాబ్లం అంటారు ఎలా అంటే? +2 కూడా మీరు కాలేజీకి పంపించారు, స్కూల్కి పంపించారు. ఎప్పుడైనా సరే సెల్ ఫోన్ ఇచ్చి పంపించారా? లేదు కదా. వ్యాన్ టైంకి వచ్చింది, టైంకి దింపింది, మీరు పికప్ చేసుకున్నారు, స్కూల్కి పంపించారు, అన్ని రెగ్యులర్గా జరిగిపోయినాయి కదా. కాలేజీకి ఎందుకండి సెల్ ఫోన్ ఇచ్చి పంపిస్తారు? మా ప్రాబ్లం ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత నో మోర్ సెల్ నెంబర్ ఈజ్ ప్రైవసీ. ఒకసారి అది పబ్లిక్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎన్నైతే ఉన్నాయి, అమ్మాయిలు ఒకళ్ళే కాదండి పాప, అబ్బాయిలు కూడా బాధితులే. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అన్ని ఫేస్ చేస్తున్నారు. సో మీ పిల్లలు ప్రశాంతంగా మనశ్శాంతిగా వచ్చి చదువుకోవాలనుకుంటే దయచేసి మొబైల్ ఫోన్ ఇచ్చి పంపించొద్దు.
ఇచ్చి పంపించిన తర్వాత ఏదైనా సమస్యలు వస్తాయి అంటే ఇక్కడ వచ్చే సమస్యలు ఏంటి అంటే మేము తీసి పెట్టేసుకుంటాం. దిస్ ఈజ్ ఏ సెల్ ఫోన్ ఫ్రీ క్యాంపస్. ఓకే, సో ఒకవేళ సెల్ ఫోన్ కనుక దొరికితే మళ్ళీ మీరే వస్తారు, ఈ ఒక్కసారికి ఇచ్చేయండి, ఇంక ఇచ్చి పంపించండి మళ్ళీ యాజ్ యూజువల్గా. సో దయచేసి సెల్ ఫోన్స్కి ఒక హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ మేనేజ్మెంట్ సైడ్, కాలేజ్ సైడ్, ఫ్యాకల్టీ సైడ్, ఎవ్రీబడి, దయచేసి మొబైల్ ఫోన్ ఇచ్చి పంపించొద్దు. ఓకేనా అండి? సో దిస్ ఈస్ ద ఫస్ట్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ద సెకండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్, మీ అమ్మాయి లేదు మీ అబ్బాయి ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఒకసారి పైనుంచి కింద దాకా చూడండి. ఈ రోజు వచ్చేటప్పుడు మా అమ్మ నన్ను చూసే పంపించిందట. ఆడపిల్లలైతే దేర్ ఈస్ ఏ డ్రెస్ కోడ్ హియర్, జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు ఇలాంటి ఏం ఒప్పుకోము. దిస్ ఈజ్ ఏ వెరీ 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 డిసిప్లిన్డ్ అండ్ ట్రెడిషనల్ కాలేజ్. కంపల్సరీ చున్నీ వేసి పంపించాలి, 2 పక్కల పింగిస్ పెట్టి పంపించాలి. గాట్ ఇట్? అండ్ అబ్బాయిలు అయితే ఫార్మల్ ట్రౌజర్, ఫుల్ హ్యాండ్స్ షర్ట్, బెల్ట్, బ్లాక్ ఆర్ బ్రౌన్ లెదర్ షూ విత్ ఇన్షర్ట్ పంపించాలి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇది సినిమాలో చూపించినటువంటి కాలేజ్ కాదండి, నిరభ్యంతరంగా థర్డ్ కౌన్సిలింగ్ అనౌన్స్ అయితే చేంజ్ చేసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ మీ పిల్లలు పద్ధతిగా ఉండాలి అనుకుంటే దిస్ ఈస్ ద కాలేజ్. ఓకే, ఇక్కడ మేము ఓన్లీ ఎడ్యుకేషన్ కాదండి, వీ ప్రొవైడ్ యూ వాల్యూ ఎడ్యుకేషన్. వీ టీచ్ వాల్యూస్, హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, how to give respect to teachers, how to have empathy with the co-students. All these things మేము టీచ్ చేస్తాం. You might have observed all our students are here. So we are very friendly with them. It doesn't mean we are very liberal with them. తప్పు చేస్తే తాడు తీస్తాం, కానీ ఫ్రెండ్లీగానే ఉంటాము, అన్నీ చేస్తాం. దయచేసి ఇంటి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మీ పిల్లలు ప్రాపర్ డ్రెస్ కోడ్లో వస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, దాంట్లో పంపించాల్సిన బాధ్యత రెండు కూడా మీవే. Please, please, please remember this one. Okay? So the second thing the parents has to take care. And మాకున్న ఒక సమస్య ఏంటంటే అల్లు అర్జున్ గారు చాలా పెద్ద ప్రాబ్లం మాకు. ఎలా అంటే సార్ లిటరల్లీ మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మాకు స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ లాగా కనపడాలి, అవును కదా? సో మా ఉద్దేశం ఏంటి అంటే ఒక పేరెంట్, ఒక నాన్నగారు రోడ్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయి ఎదురుగా వస్తే ఆయన ఫ్రెండ్స్కి ధైర్యంగా భుజం మీద చేసి వీడు నా కొడుకు ఫలానా కాలేజీలో చదువుతున్నాడు, బాగా చదువుతున్నాడు, ఇలా చెప్పుకునేలాగా మీ పిల్లలు ఉండాలి అని నేను కోరుకుంటున్నాం. అవునా కదండి? మీరు కూడా అదే కదా? సో ఇక్కడ అంతా తీసేసి ఇక్కడ అంతా పెంచేసుకొని మీరు పరిచయం చేయగలరండి? అలాగా కొంచెం చూడడానికి మీకు ఎబ్బెట్టుగా ఉంటుంది కదా. సో దయచేసి మీ అబ్బాయిల హెయిర్ స్టైల్ మీ బాధ్యత. ప్రాపర్ హెయిర్ స్టైల్లో కాలేజ్కి పంపించండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము స్టూడెంట్స్ తోటి ఏం వర్క్షాప్ పెట్టాలి, నెక్స్ట్ ఏ స్కిల్ ఇవ్వాలి, ఏ సెమినార్ ప్రొవైడ్ చేయాలి, ఇలాంటివి మేము మాట్లాడాలి తప్ప ఇన్సర్ట్ చేసుకో, బెల్ట్ పెట్టుకో, హెయిర్ కట్ చేయించుకో ఇవి మాట్లాడాల్సి వస్తుంది మాకు. ఎందుకు అంటే మీ రోల్ మీరు ప్రాపర్గా చేయక మీ రోల్ మేము తీసుకోవడం వలన జరుగుతుంది ఇదంతా. సో మీ బాధ్యత మీరు పర్ఫెక్ట్గా చేయండి. కాబట్టి the third one, you have to take care the hairstyle of your ward. Okay, then students వీళ్ళందరూ ఎన్నిసార్లు ఎక్కారు డయాస్? plenty of times. First time, third time, second time, first time. ఇక్కడ ఎవరు ఉన్నారు? మీరందరూ ఫస్ట్ టైం, రైట్? ఇక్కడ వీళ్ళెవ్వరూ కూడా పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివేసుకొని రావడమే ఫుల్ హైఫై ఇంగ్లీష్ తోటి ఇక్కడికి రాలేదండి. వీ డూ ప్రొవైడ్ అన్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ హియర్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అలాంగ్ విత్ ద కరిక్యులం 2 hours కమ్యూనికేషన్ స్కిల్ క్లాసెస్ ఉంటాయి, పార్ట్ ఆఫ్ యువర్ రెగ్యులర్ అకాడమిక్ షెడ్యూల్. సో ఆ 2 గంటలు కమ్యూనికేషన్ స్కిల్స్లో వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. వాళ్ళకున్న స్టేజ్ ఫియర్ అవన్నీ తీసేయడానికి ట్రై చేస్తాం. సో స్టూడెంట్స్కి ఇచ్చే ఒకే ఒక సలహా ఏంటి అంటే ఆపర్చునిటీస్ విల్ నాట్ కమ్ టు యూ, యూ హ్యావ్ టు గో ఇన్ సర్చ్ ఆఫ్ ది ఆపర్చునిటీస్. మీరే వెతుక్కుంటూ వెళ్ళాలి. ఒకసారి ఆపర్చునిటీ మీ దగ్గరికి వస్తే పట్టుకోవాలి, దాన్ని ఎంత త్వరగా మీరు పట్టుకుంటారో అంత త్వరగా మీరు డెవలప్ అవుతారు. సో దట్ ఈస్ ద ఓన్లీ రిక్వైర్మెంట్ అండ్ సజెషన్ టు ది స్టూడెంట్స్. అండ్ లాస్ట్ అండ్ ఒకే ఒకటి చెప్పి ఆపేస్తాను. ఎంతమంది రైతులు అండి? ఎస్. ఎంతమంది పేరెంట్స్కి లెస్ దాన్ 30,000 ఇన్కమ్ అండి? ఇందాక రైతు బిడ్డలు కూడా చేయొచ్చు.
యా ఇది సారీ తప్పుగా అనుకోవద్దండి. ఎందుకు అడుగుతున్నాము అంటే ఒక సెల్ ఫోన్, మీ పిల్లలు వాడే ఒక సెల్ ఫోన్ 30,000 నుంచి 50,000 మీరు కొనిస్తున్నారు. మీ పాలసీ ఏంటి అంటే నేను కష్టపడుతున్నాను, నా బిడ్డ కష్టపడకూడదు. దయచేసి కష్టం చెప్పి పెంచండి. మీరు ఎప్పుడైతే కష్టం చెప్పి పెంచరో వాడికి మీ కష్టం విలువ తెలియదు. మీ కష్టం విలువ తెలియని వాడు మీకేం మర్యాద ఇస్తాడు? మీరు ఎంత కష్టపడుతున్నారో చెప్పండి. ఈ ఫీజు కట్టడానికి నేను ఇక్కడ అప్పు చేశాను, లేకపోతే ఇక్కడ నుంచి తెచ్చాను, ఇలా తెచ్చాను, ఇవన్నీ దయచేసి కూర్చోబెట్టుకొని చెప్పండి. అలా చెప్పిన రోజు వాడికి భయము బాధ్యత రెండు వస్తాయి. అది లేకపోతే మాత్రం తెచ్చిచ్చే ATM మెషిన్ మీరైపోతారు, ఖర్చు పెట్టేటువంటి మెషిన్ ఆయన అయిపోతాడు. సో దయచేసి పేరెంట్స్ మీ పిల్లలకి కష్టం గురించి చెప్పండి. మాకు ఇక్కడికి వస్తే మా దగ్గర 42,000 పుస్తకాలు ఉన్నాయి లైబ్రరీలో, 2,000 కంప్యూటర్స్ ఉన్నాయి క్యాంపస్ మొత్తం మీద. హాస్టల్లో 1,200-1,500 మంది వరకు హాస్టల్లో ఉంటారు. ఈ రిసోర్సెస్ అన్నీ ఎవరికైనా కూడా యాక్సెసిబుల్, ఎవరైనా వాడుకోవచ్చు, లేట్ ఈవినింగ్స్ వాడుకోవచ్చు అవునా. కానీ మేము బస్సులో వస్తాం, బస్సులో వెళ్తాం, ఆ బస్సులోనే జీవితం అంతా అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే మీ స్టూడెంట్ కనుక, అంటే మీ పిల్లాడు మీ పాప ఎవరైనా కూడా ఈరోజు కాలేజ్లో ఎక్స్ట్రా అవర్ ఉండాలి అనుకుంటున్నానంటే ధైర్యంగా ఒప్పుకోండి, ఏం కాదు. వీ ప్రొవైడ్ ఫుల్ అండ్ ఫుల్ సపోర్ట్ అండ్ సెక్యూరిటీ హియర్. ఓకే, సో దిస్ ఈస్ ఎ ఉమెన్ ఫ్రెండ్లీ క్యాంపస్ అండ్ దేర్ ఇస్ నో ర్యాగింగ్ అనే పదం ఇక్కడికి రాదండి, వచ్చినా మేము ఒప్పుకోమండి. సో అంతమంది హాస్టల్లో ఉన్నారు అంటే మేము చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉన్నాం. So myself, you can say I'm a woman, she is a woman. We have our EC HOD ma'am, she is a woman, CSE HOD ma'am, and our AO is women, our hostel warden both are women. So this is a women friendly campus and 51% of girls ఉన్నారు ఇక్కడ and 49% boys. మేము అనుకుంటుంటాం కొన్ని రోజులు పోతే మైనారిటీలోకి వెళ్ళిపోతారు, అబ్బాయిలు అందరూ కూడా ఆడపిల్లలు ఎక్కువైపోతారండి. సో సచ్ ఏ వెరీ 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 ఉమెన్ ఫ్రెండ్లీ క్యాంపస్. సో ఆడపిల్లలు ధైర్యంగా చదువుకోండి, మగపిల్లలు జాగ్రత్తగా చదువుకోండి. సో ఐ విష్ మీరందరూ 4 years తర్వాత ఒక 4-5 జాబ్ ఆపర్చునిటీస్ మీ చేతిలో పట్టుకొని, ఎవరు ఎక్కువ శాలరీ ఇస్తే, ఎవరు త్వరగా జాబ్ ఇస్తే వాళ్ళ దాంట్లో మీరు చేరాలని నేను కోరుకుంటున్నాను. మీ పేరెంట్స్ అందరూ కూడా మా దగ్గరికి వచ్చినందుకు వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు ద వేము ఫ్యామిలీ. We call it as వేము ఫ్యామిలీ. So you are all invited to our వేము ఫ్యామిలీ and we are there with you. మీరు మేము అందరం కలిసి తప్పకుండా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you for your thought-provoking speech, ma'am. Next, let's welcome the Vice Principal of our college, Dr. D. Chandrasekhar sir, to address the freshers. సో ఒక్క నిమిషంలో జీవితం ఏమి మారిపోకపోవచ్చు, కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. అలాంటి నిర్ణయమే ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం, మీ పిల్లల్ని ఇక్కడ వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేర్పించేటువంటి నిర్ణయం. ఎందుకంటే ఎగరాలంటే పక్షికి రెక్కలు ఎంత అవసరమో, ఎదగాలంటే ఒక విద్యార్థికి ఓ మంచి కాలేజ్ కూడా అంతే అవసరం. గత చరిత్రను బట్టి వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా మన స్టేట్లో బెస్ట్ కాలేజ్లో ఒక కాలేజ్ అని చెప్పక తప్పదు. మరి వేము కాలేజ్లో చేర్పించినంత మాత్రం సరిపోతుందా? సరిపోదు. సో ఇది వరకు ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంటర్మీడియట్ వరకు ఒక విధంగా ఉంటుంది, ఇక్కడ బీటెక్ వచ్చినాక ఒక విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది? పుస్తకాల ప్యాకేజీ, ఉదయాన్నే క్యారేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, చదివేది LKG, మోసేది 10 kg, లైఫ్ అంతా డ్యామేజీ. దీంతో అవుతుంది పోతుంది వాడి ఇమేజ్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బీటెక్లు ఎలా ఉండాలంటే పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి మన మెదడులో ప్రవేశపెట్టాలి. అలా ఉన్నప్పుడు మనకి ఆ చదువు ఎంత కాలమైనా సరే స్థిరస్థాయిగా ఉంటుంది, అంతేగాని బట్టి కూడా చదివితే కాదు. సో కాబట్టి స్టూడెంట్స్ మీరు ఇక్కడ ఒకసారిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క విధానం మారుతుంది. సో ఈ అడ్జస్ట్మెంట్కి, అడాప్టబిలిటీకి మీరు కొంచెం తయారుగా ఉండాలి. ప్లస్ తల్లిదండ్రులకి పిల్లల పైన ప్రేమ ఉండడం సహజం, ఉండాలి కూడా, కానీ ముదిగారం ఉండకూడదు. ముదిగారం అంటే ఏంటి? పిల్లవాడు ఏం చేసినా మనం సమర్థించడం, వాడు ఏమడిగినా మనం ఇచ్చేయడం, మంచి చెడ్డ ఆలోచించుకోవడం, నా బిడ్డ కరెక్ట్ అని ఆల్వేస్ మనం గుడ్డిగా నమ్మడం అనేది ఈ ముదిగారం అంటారు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా పిల్లల పైన కూడా ఒక కన్నేసి అలా చూడండి. Thank you, sir. Now it's our privilege to welcome our principal, Dr. Naveen Kilari sir, to share his valuable insights with us. A warm welcome
to this a clean and green campus of the WEMO Institute of Technology. On this occasion, I appreciate and congratulate all the students who took admission into the first year BTech program at WEMO Institute of Technology. Already my fellow speakers, they expressed what are the strengths and what are the do's and don'ts to be done by the parents. And please don't allow your students to bring the mobile phone. Strictly, I am also advising all the parents. చాలా స్ట్రిక్ట్గా నేను కూడా చెప్తున్నాను యాజ్ ఏ ప్రిన్సిపల్గా మొబైల్ ఫోన్ బదులు ల్యాప్టాప్ ఇవ్వండి. అదే ఇది మొబైల్ ఫోన్ ఏదైతే ఖర్చు పెడతారో అదే ఖర్చుతో హైఫై ల్యాప్టాప్ అవసరం లేదండి, నార్మల్ ల్యాప్టాప్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈనే కావాలి. ఇది ఏది జీవితం. ప్రతి సంవత్సరం ఇండియాలో 15.5 లక్షల మంది ఇంజనీర్లు బయటొస్తున్నారు. ప్రతి సంవత్సరం 15.5 లక్షల మంది ఇంజనీర్లు బయటొస్తున్నారు. దీంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నారు, ఎంతమంది కంప్యూటర్ సైన్స్లో చేసే వాళ్ళకి ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు? ఆల్మోస్ట్ 1 lakh మాత్రమే, 1 లక్ష మందికి మాత్రమే. గవర్నమెంట్లో అన్ని ఉద్యోగాలు, ప్రైవేట్లో మీరు విప్రో, ఇన్ఫోసిస్, TCS, HCL ఇలాంటివి ఒక 10 పెద్ద కంపెనీలు మాత్రమే ఉన్నాయి మొత్తం ఇండియా మొత్తం పెట్టుకోండి. ఈ ఏ కంపెనీ అయినా ఒక సంవత్సరానికి ఒక 20 నుంచి 25,000 మందిని మాత్రమే రిక్రూట్ చేసుకోగలరండి. మీరు టాటా కన్సల్టెన్సీ ఎత్తుకుంటే మొత్తం ఉన్నదో వాళ్ళ దగ్గర 6.5 లక్షల మంది ఎంప్లాయీస్. TCSలో మొత్తము ప్రపంచం మొత్తం మీద వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 6.5 లక్షలు, 16 లక్షలు కాదు. ప్రతి సంవత్సరం ఇండియాలో వస్తున్న ఇంజనీర్లు ఎంతమంది? 15.5 లక్షల మంది తయారవుతున్నారు. TCS అందరికీ జాబ్స్ ఇవ్వగలరా? నెక్స్ట్ కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వీటిని ఎత్తుకుంటే 4 lakhs, 3 lakhs టోటల్ ఎంప్లాయీస్ స్ట్రెంత్ చెప్తున్నానండి. సో ప్రతి సంవత్సరం ఏ కంపెనీ అయినా రిక్రూట్ చేసుకునేది 15,000 నుంచి 25,000 మంది వరకే, ఏ పెద్ద కంపెనీ అయినా. ఇంకా స్మాల్ కంపెనీస్ ఉంటే వాళ్ళకి 10 మందిని 25 మందిని ఈ విధంగా ఎంత వేసుకున్నా 1 నుంచి 1.5 లక్షల మందికి మాత్రమే నిజమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్లు వస్తాయండి. మిగతా అందరూ ఎక్కడ పోతున్నారు? సూపర్ మార్కెట్లో డేటా ఎంట్రీలు, సెంట్రల్ పార్క్లో డేటా ఎంట్రీలు, షాపింగ్ మాల్స్లో డేటా ఎంట్రీ జాబ్స్ చేసుకుంటూ ఇంజనీరింగ్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఉద్యోగం లేదు. సార్ ప్రతి ఒక్కరికి ఇంజనీర్ ఈ కాలేజీలో కాదు ఏ కాలేజీలో జాయిన్ అయినా మీ బీటెక్ సర్టిఫికేట్ వచ్చేస్తుందండి. మీకు ప్రతి సెమిస్టర్ ప్రతి 6 నెలలకి 4 నెలలకి ఒక్కొక్క సెమిస్టర్ అయిపోతుంది. ప్రతి 4 నెలల్లో ఫస్ట్ మిడ్, సెకండ్ మిడ్, ఫైనల్ ఎగ్జామ్, ల్యాబ్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. దీనిలో మీరు ఉద్యోగం ఉన్నా మీకు ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుంది, బీటెక్ డిగ్రీ వచ్చేస్తుంది. బట్ జాబ్ ఇక్కడ చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాం. ప్రతి ఒక్కరికి 700 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ 700 మా ఇంటర్మీడియట్లో 700 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 900 మార్కుల పైన వచ్చి ఎంసెట్లో 1 lakh పైన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మా అబ్బాయి 60 త్వరగా వచ్చింది, అందుకని ఎంసెట్ రాయలేకపోయినాడు. 2 ఏళ్ళు ఏం చేశారండి? 900 మార్కులు పెట్టుకున్నారు, 860 పెట్టుకున్నారు, 800 మార్కులు పెట్టుకున్నారు ఇంటర్మీడియట్లో. మా వాళ్ళ టాప్ ఇంటెలిజెంట్. బట్ ఫైనల్లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ వచ్చేటప్పటికి 70,000, 80,000, 90,000, 1 లక్ష. ఏమంటే ఆ రోజు మా అబ్బాయి హెడేక్. ఆ ఒక్కరోజు ఇస్తే అంతకుముందు అంటే 2 నెలలు చదవలేదా? చదవలేదు. ఎగ్జామ్ రోజు మాత్రమే చదివి మీరు 70%, 80% వచ్చేసాయండి. ఇది నేను పేరెంట్స్ ముందే చెప్తున్నా. స్టూడెంట్స్కి మీకు బాగా తెలుసు. మీకు ఎందుకు ఇంజనీరింగ్ 70,000, 80,000 వచ్చిందంటే రోజు చదవకుండా ఎగ్జామ్ రోజు మాత్రమే చదివి మీ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదివేసి 80 మార్కులు వచ్చేస్తే 90% వచ్చేస్తాయి. కానీ ఎంసెట్లో ర్యాంక్ రాదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంజనీరింగ్లో కూడా 10 ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివేస్తే మీకు ఇంజనీరింగ్ డిగ్రీ చేతికి వచ్చేస్తుంది. బట్ ఉద్యోగం రాదు. ఉద్యోగం వచ్చినా 3.5 లక్షలు 4 లక్షల జీతం వస్తుందో కానీ ఒక 10 lakhs ప్యాక్ 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివి 3 లక్షల జీతంతో చాలా మనకు 10 లక్షల జీతం కనుక ఏం చేయాలి? 15.5 లక్షల మంది ఇంజనీర్లు వస్తూ ఉంటే 1.5 లక్షల మంది మాత్రమే 5 lakhs అబౌ జాబ్ సాలరీస్ వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? అర్థమైంది మనలో స్కిల్ లేకపోవడము. ఎవ్రీబడి ఈజ్ బికమింగ్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు బెస్ట్. ప్రతి ఒక్కరికి 80% ఇంజనీరింగ్లో ఉద్యోగం రావాలంటే
ఇక్కడ మీరు ఇంటర్మీడియట్లో 900 వచ్చినా ఎంసెట్లో ఏదైతే ర్యాంక్ రాలేదు, ఇంజనీరింగ్లో మీకు 80%, 90% వచ్చిన ఫైనల్లో ప్లేస్మెంట్ కొట్టకపోతే, జాబ్ కొట్టకపోతే నో యూజ్ అండి. కాబట్టి మీ ముందు ఇంకా 4 ఏళ్ళు ఉందండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి కంపెనీలు ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతాయండి. ఏ కంపెనీ అయినా చూసేదేంటి? కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. కమ్యూనికేషన్ స్కిల్స్ రైట్ ఫ్రమ్ ద డే వన్. మా యాంకరింగ్ అయితేనే చూడండి, దగ్గర 25 నుంచి 30 మంది దగ్గర గివింగ్ యాంకరింగ్. ఇంతమంది ముందు మాట్లాడడం అంత ఈజీ కాదండి. వీఆర్ గివింగ్ దెమ్ ద ట్రైనింగ్. మీకు అక్కడక్కడ మా గవర్నమెంట్ ఉంటాయి, ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్, వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ ఇస్తామండి. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడ వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 10 lakhs ప్యాకేజ్ రావడానికి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటామండి. టెక్నికల్ స్కిల్స్, కాంపిటేటివ్ కోడింగ్, ఈ స్టూడెంట్స్కి బాగా ఐడియా ఉంటుంది. అందరూ కంప్యూటర్ సైన్సే. అందరిలాగా మెకానికల్ ఇంజనీరు కంప్యూటర్ నేర్చుకొని వస్తున్నారు, సివిల్ ఇంజనీరు కంప్యూటర్ నేర్చుకొని వస్తున్నారు, కంప్యూటర్ సిఎస్సి చదివిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ నేర్చుకొని 3.5-4 లక్షల జీతంతో సెటిల్ అయిపోతున్నారు. సిఎస్సి చేరింది 3.6 lakhs ఉద్యోగం సంపాదించడానికి కాదు, 10 lakhs ప్యాకేజ్. 10 lakhs ప్యాకేజ్ రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? జస్ట్ ప్రోగ్రామింగ్ చదివిస్తే కుదరదండి. ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ మీకే చెప్తున్నారు. సి ప్రోగ్రామింగ్, దాంతోపాటు డేటా స్ట్రక్చర్స్ అనాలిసిస్, అల్గారిథమ్స్, డిఎస్సి. ఒక అమెజాన్లో SDE1 సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్ 1, ఇంజనీర్ రోల్ 2, 20 lakhs స్టార్టింగ్ సాలరీ. దాన్ని కొట్టాలంటే ఏం చేయాలి? డేటా స్ట్రక్చర్స్ ఫస్ట్ ఇయర్ నుంచే. మేము టెక్నికల్ ట్రైనర్స్తోనే మీకు సి ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నామండి. టెక్నికల్ ట్రైనర్స్తోనే, మా ఫ్యాకల్టీ కాకుండా బయట కంపెనీలో పనిచేసే టెక్నికల్ ట్రైనర్స్తో పిలిపించి కోర్కంప్ అనే ప్లాట్ఫామ్ మీద సి ప్రోగ్రామింగ్ చేపిస్తున్నాను. అందుకని మొబైల్ ఫోన్స్ ఇవ్వద్దండి, దాని బదులు ల్యాప్టాప్స్ కొనివ్వండి. ఎందుకంటే మా దగ్గర కంప్యూటర్లు ఉన్నాయి, బట్ మీరు 9 to 4 నుండి ఇక్కడ చేసే 4 ప్రోగ్రాంలు చేసేసిపోతే సబ్జెక్ట్ వచ్చేదండి. ఇంట్లో కూడా కనీసం 2 నుంచి 3 గంటలు ప్రతిరోజు కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ చేయాలి. జస్ట్ కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చేస్తామో, వేరే జాయిన్ అయిపోతామో ఉద్యోగం రాదండి. జస్ట్ బీటెక్ ఎగ్జామ్ పాస్ అయిపోతే రాదండి. ప్రతిరోజు ఇంట్లో కూడా 2 నుంచి 3 గంటలు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయాలి. కోడ్ తంత్ర, కోడ్ చెఫ్, హ్యాకర్, లీడ్ కోడ్ అనేటటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. పేరెంట్స్ ఏం చేయాలంటే ప్రతిరోజు ఇంట్లో కూర్చోబెట్టి ఈరోజు ఖాళీగా చెప్పి కాకుండా నువ్వు కంప్యూటర్ సైన్స్ చేయడం కూడా ఎన్ని ప్రోగ్రామ్స్ చేశావు, ఇంట్లో ఎన్ని ప్రోగ్రామ్స్ చేశావు, ప్రాక్టీస్ చేయకపోతే మనము ఒక పొలంలో వేరే సెలెక్ట్ చేస్తాం, మడేస్తాం, లాస్ట్ అలా కూర్చొని అలా వచ్చేస్తారా? దానికి ఫర్టిలైజర్ వేయాలి, ఎరువు వేయాలి, నీళ్లు పెట్టాలి, 4 నెలలు దానికి ప్రతిరోజు దాన్ని చేస్తే కానీ లాస్ట్లో పాటు రాదు. అదేవిధంగా ఇంజనీరింగ్ కూడా లాస్ట్లో జాబ్ వచ్చేది అవ్వదండి. ఫస్ట్ ఇయర్ నుంచే ఫౌండేషన్ నుంచే ప్రతిరోజు 2 నుంచి 3 గంటలు ఇంట్లో కూడా ప్రోగ్రామ్. దాన్ని ఏ చదవాలి, ఎలా చేయాలి మా మేడం చెప్పారు. 42,000 పుస్తకాలు, దగ్గర 180 మంది ఫ్యాకల్టీ, దాంట్లో 60 మంది డాక్టరేట్లు, 2,000 కంప్యూటర్లు, మరి ఇవన్నీ ఉన్నాయి. ఏమైనా వస్తుంది ఉద్యోగం. మీరు స్టూడెంట్ ఇంట్లో కూర్చొని ఇంజనీరింగ్ వచ్చేది కదా, చాలా ఇంజనీరింగ్ అంటే అసలు పుస్తకాలు ఎక్కువ ఉండేవారు, అట్లా కాదు. ఇంజనీరింగ్లో కూడా బ్యాగ్ నిండా పుస్తకాలు చదవాలి, రాసుకోవాలి. ఇంటికి పోయి మళ్ళా పేరెంట్స్ నా విన్నపం ఏంటంటే ఉదయం లేపండి, 5 గంటలు లేపండి, లేపి 2 గంటలు చదివించి మళ్ళీ కాలేజీకి పంపండి. ఇంజనీరింగ్ వస్తానే 6 గంటలు కూడా పిల్లలకు లేదు. ఏమంటే వాళ్ళు పెద్దలు అయిపోయారు, వాళ్ళకన్నీ తెలుసు, వాళ్ళు చూసుకుంటారులే. అది కాదండి. ఎల్కేజీ యూకేజీ అప్పుడు బుద్ధిగా ప్యాంటు ఇక్కడ వేసి ఇన్స్టార్ట్ చేసి పౌడర్ ఎక్కడైతే పంపిస్తారో అదే పంపండి. ఎల్కేజీలోనే కాదు, ఇప్పుడు ఎల్కేజీలో కాదు, అవన్నీ చేయాల్సిందే. ఇంజనీరింగ్ అవన్నీ చేయాలి. ప్రతిరోజు వీలైతే వారానికి ఒకసారి రండి. ఎవరు? స్టూడెంట్స్ కాదు, పేరెంట్స్. కాలేజీకి వచ్చి మీ ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ అవ్వండి. మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, మా అమ్మాయి ఎలా చదువుతున్నారు, ప్రతి వారం రండి. మేమున్నాం. మీరు మీ అబ్బాయి ఎలా చదువుతున్నారో మీరు మా ఫ్యాకల్టీ ఇద్దరు ఎప్పుడైతే మంచి ఫ్రెండ్స్ అయిపోతారో స్టూడెంట్ హ్యాపీగా వెళ్ళిపోతారండి. కాబట్టి సిఎస్సి జాయిన్ అయిపోయినా ఉద్యోగం కుదరదు. తప్పనిసరిగా ప్రతిరోజు ఇంట్లో కూడా ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు అందరికీ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మిడ్ నైట్ లేపిన
ఇప్పుడు శుక్లాంబర్ అందరికీ వచ్చండి, దాంట్లో అత్తవరకు వచ్చా అత్తరాదు, బట్ మిడ్నైట్ లేపిన శుక్లాంబర్ విషయం అలా చెప్పేస్తాం. అదే విధంగా ప్రోగ్రామింగ్లో మిడ్నైట్ లేపిన డేటా స్ట్రక్చర్స్లో బైనరీ సెర్చ్, హీప్ సెర్చ్, క్రిస్టల్స్ అల్గారిథం, ఏ అల్గారిథం ఇంతేనండి, జస్ట్ మిడ్నైట్ లేపిన అయిపోయింది, మళ్ళా పడుకోవాలి. ఆ విధంగా ఉండగలిగితే 16 లక్షల 20 లక్షల మంది ఇంజనీర్లు వచ్చినా మీకు జాబ్ ఉంటుందండి. అమెజాన్, గూగుల్లో 20 lakhs ప్యాకేజ్, మా దగ్గర ఆల్రెడీ 10 lakhs, 11 lakhs, 12 lakhs ప్యాకేజ్తో ఆల్రెడీ స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారండి. బట్ ఎంతమంది అవుతున్నారు? ఒక 100లో ఒక 10 మంది అవుతున్నారు. మిగతా అందరికీ 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు అవుతున్నారు. మా యొక్క కోరిక ఏంటంటే అందరికీ 10 lakhs పైన రావాలంటే మా కోరిక. అందరికీ 10 lakhs పైన రావాలంటే అది మా చేతుల్లో లేదు. కంపెనీలు ప్రతి సంవత్సరం 40 నుంచి 50 కంపెనీలు మేము క్యాంపస్కి తీసుకొస్తున్నాం. బట్ 10 లక్షల ప్యాకేజ్తో కొట్టాలా, 5 లక్షల ప్యాకేజ్తో కొట్టాలా, 3 లక్షలు కొట్టాలనేది మీ చేతుల్లో ఉంటుందండి, మా చేతుల్లో కాదు. మీరు ఏ కంపెనీ చెప్పండి, ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద క్యాంపస్. ఇప్పుడు TCS, ఇన్ఫోసిస్, ఆర్డిజన్, దిస్ ఆర్ ఆల్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్. ఇంకా ప్రోడక్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉన్నాయి. హనీవెల్, స్టెలా, హెవా, జాన్ దిలే, మ్యాసివ్ ఫర్గ్యూషన్, you name the company, they are all there, they are all recruiting. But దీంట్లో ప్లేస్ అవ్వాలి స్కిల్ దమ్ము మనలో ఉందా? ఈ 4 ఏళ్ళలో మనం సిస్టమేటిక్గా చదివి మన గోల్ ఏంటి జస్ట్ బీటెక్ సర్టిఫికేట్ కాదు, 10 lakhs ప్యాకేజ్ మనం కొట్టాలి, మంచి కంపెనీలో కొట్టాలి అన్న గోల్ పెట్టుకొని ఫస్ట్ డే నుంచి హ్యాపీగా కానీ సిస్టమేటిక్గా చదవగలిగితే డెఫినెట్లీ వీల్ ఈజ్ ప్రొవైడింగ్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ రిసోర్సెస్. 9 to 4 కాలేజ్ అయిపోతుంది. డేస్ కాలేజ్ సార్ 4 నేను బస్ ఎక్కేవారు సార్, ఉండండి 4 నుంచి 6 వరకు ఉండండి, లైబ్రరీలో చదవండి, కంప్యూటర్ ల్యాబ్లో చేసుకోండి, ఇంటికి వెళ్ళండి, ఫ్యాకల్టీ ఉంటారు, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదు 4 నుంచి 1 నిమిషం కూడా కాలేజీలో ఉన్నాం వెళ్ళిపోతాం. ఇంట్లో 6 వరకు కంప్యూటర్ క్లాస్ ఓపెన్లో ఉంటాయి, 6 వరకు లైబ్రరీ ఓపెన్లో ఉంటుంది, రండి. మేము ఫ్యాకల్టీ కూడా ఉంచుతున్నాం, ఫ్యాకల్టీ కూడా ఉంటారు. యూ ట్రై టు లెర్న్ ది స్కిల్స్. So now, sir, really on behalf of the WEMU family and WEMU fraternity, I extend a warm welcome to you, sir. In spite of your busy schedule, you are replacing the occasion. Do you know why we are calling IAS and IPSs to this orientation program? ఇదేంటి IPS program పిలిచారేంటి అని. మా గోల్ ఏంటి అంటే WEMU నుంచి నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఒక IAS రావాలి, ఒక IPS రావాలంటే. సో యూ హ్యావ్ టు టేక్ అవర్ IPS యాజ్ అన్ రోల్ మోడల్, so that you are having 4 more years in front of you. ఈ 4 ఏళ్లలో బీటెక్తో పాటు ఒక IAS, ఒక IPS WEMU నుంచి రావాలని కోరుకుంటూ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని we invited him for this orientation program. Now I request Mr. Naveen to introduce our chief guest, the SP sir. Good morning to all the delegates and my dear friends. It's a great privilege to me to introduce you a dynamic leader and exemplary officer whose work reflects courage, innovation and relentless commitment to public service. Sri Vijay Nagaraj Manikanta Chandolu Garu, IPS, the current 67 Superintendent of Police, Chittoor District. A very good afternoon, Manada. So, as it is a orientation program, కొత్తగా మీరు చెప్పాలనుకుంటే ఒక స్టూడెంట్ ఫేజ్ నుంచి అనదర్ స్టూడెంట్ ఫేజ్కి వెళ్తున్నారు. సో ఎక్కువ మంది ఈ స్టేజ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎక్కువగా చెప్పారంట బీటెక్లో, ఎస్పెషల్లీ బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇప్పటిదాకా చాలా కష్టపడ్డాము. లాస్ట్ 12 years నుంచి 13 years నుంచి చదువుతున్నాము. దిస్ ఈజ్ ఎ ఫేజ్ ఫర్ ఎంజాయ్మెంట్. యా, ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈజ్ ఎ ఫేజ్ ఫర్ ఎంజాయ్మెంట్. కానీ ఎంతవరకు? నీళ్లు మంచివే, రోజుకి ఎన్ని లీటర్లు తాగలరు? రోజు నీళ్ళు ఎన్ని లీటర్లు తాగుతారు? నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది కదా. 10 liters తాగలరా? ఎందుకు? అన్నం మంచిది, మొత్తం ఒకేసారి తినగలరా 2-3 రోజులది? ఎందుకు? రీజన్ ఏంటండి? స్వీట్ అంటే మీకు బాగా ఇష్టం, ఒక 15 స్వీట్ తినగలరా? లేదు కదా. ఎందుకు? దేర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎంజాయ్మెంట్ ఆల్సో. అర్థమైంది కదా. సో యూ నీడ్ టు బ్యాలెన్స్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు చదువుకోవడానికి వచ్చిన ఏజ్, చదువుకోవడానికే ఇక్కడికి వచ్చారు. ఇది మర్చిపోయి కొంతమంది సో ఎక్కువ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. సో నేను కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, సో దాని తర్వాత అర్థమవుతుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్. మీరు
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ గురించి చెప్పినాం ఇప్పుడు. సో యాక్చువల్గా ఒక పర్సన్ సిటిజన్గా తయారయ్యే ఫేజ్లో మొదటి డ్యూటీ పేరెంట్స్ది, ఓకే, సెకండ్ డ్యూటీ టీచర్స్ది. ఎప్పుడైతే సరే ఒక మనిషిలో వాల్యూస్ తగ్గిపోతాయో, either పేరెంట్స్ ఎక్కువ ఫోకస్ చేయకపోవడం వల్ల కానీ, టీచర్స్ ఎక్కువ వాల్యూస్ ఇంపోజ్ చేయలేకపోవడం వల్ల కానీ, ఈ వాల్యూస్ ఇన్కల్కేట్ అవ్వకపోతే నెక్స్ట్ డ్యూటీ మా మీద పడుతున్నాను. వాళ్ళని కరెక్ట్ చేసేది మేము చేయాల్సి వస్తుంది, అండ్ దట్ విల్ బి వెరీ హార్ష్. సో ఈ పొజిషన్లో మేము ఉన్న తర్వాత ఇప్పటి వరకు సమాజంలో ఎంత చెడు జరుగుతుందో, ఎన్ని రకాల క్రైమ్స్ జరుగుతాయో రోజు చూస్తూనే ఉంటాం. సో మీరు అన్లెస్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ వెరీ థరోలీ యూ కాంట్ అండర్స్టాండ్ ద క్రైమ్. రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నెగిటివ్ సైడ్ ఆఫ్ పబ్లిక్ చూసి అలవాటు అయిపోతున్నారు. సో దానివల్లనే ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ని అడ్రస్ చేయమని పిలిస్తే వీ గ్రాప్ ద ఆపర్చునిటీ ఫర్ ద రీజన్ దట్ టు ఇంపోజ్ వాల్యూస్. సో పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు, ఆల్రెడీ కొన్ని చెప్పారు. ఐ వాంట్ టు స్ట్రెస్ వాట్ ఈస్ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. సో ఫస్ట్ మ్యామ్ చెప్పారు ఫోన్స్ ఎక్కువ ఇవ్వద్దని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎ నో నీడ్. కానీ ఫోన్ ఎప్పుడు చెడ్డది కాదు, అర్థమైంది కదా, ఫోన్ ఎప్పుడు చెడ్డది కాదు. ఆ ఉద్దేశంతో ఎక్కువ మంది పేరెంట్స్ సరే అడిగారు కదా, సో ఏదైనా డౌట్ వస్తే ఇమీడియట్గా చూసుకోవడానికి ఉంటుంది, ఇంటర్నెట్ ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో, హెల్ప్ అవుతుంది అకాడమిక్స్కి అనే ఉద్దేశంతో ఎక్కువ మంది కొంటారు. వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ ద నెగిటివ్ సైడ్ అని. ఈ ఫోన్స్లో సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత చాలా నెగిటివ్ అయింది. ఒకప్పుడు సోషల్ మీడియా ఎక్కువ లేకపోతే ఇంత ఎక్కువ నెగిటివ్ లేదు. బట్ ఇది వచ్చేసిన తర్వాత అన్నోన్ పర్సన్స్కి కామెంట్స్ పెట్టడం, రిప్లైస్ కోసం వెయిట్ చేయడం, మన ఫోటోలు రోజు తీసి అందులో పెట్టడం, ఎక్కువ లైక్స్ వచ్చినాయో లేదో చూడడం, లైక్స్ రాకపోతే బాధపడడం, డిమోటివేట్ అవ్వడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, సూసైడ్ చేసుకోవడం. సో అదొక ఫేజ్ అనమాట. ఫస్ట్ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అదొక టైప్ ఆఫ్ ఎడిక్షన్, ఒక బానిసగా తయారవుతున్నారు. అందులో రోజు పోస్ట్ పెట్టాలి, ఉదయం చేసే టిఫిన్ పోస్ట్ పెడతారు, మధ్యాహ్నం నేను ఇది తిన్నాను, రాత్రి ఇది తిన్నాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, అర్థమైంది కదా. ఇల్లంతా వదిలేసి ఫ్యామిలీ అంతా టూర్కి వెళ్తే కూడా దొంగలకు సమాచారం ఇచ్చినట్లు మేమంతా ఇంటికి వెళ్ళి వదిలేసేసి లాగేసేసుకొని వెళ్ళిపోయాము. ఎవరైనా దొంగలు ఉంటే వచ్చేసి ఇల్లు కొలగొట్టుకొని వెళ్ళిపోండి అని చెప్తున్నారు, అర్థమైంది కదా. సో అవర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ గోవా, అవర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ దుబాయ్ అని క్లియర్గా చెప్పేసేస్తే దొంగలు ఫాలో అవుతుంటారు తెలుసా. ఇలా వచ్చి చాలామంది దొంగతనం చేసుకుని వెళ్ళిన కారణం మేము అడిగాము, నీది ఏరియా కాదు, ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రం కూడా కాదు, ఎలా వచ్చామంటే సార్ నేను వాళ్ళని ఫాలో అవుతుంటాను, ఎవరెవరైతే రిచ్ ఉన్నారో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము వచ్చేసి వాళ్ళ అడ్రస్ చూసుకొని వెళ్ళి ఒక దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాం అన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం, అర్థమైంది కదా. ఈవెన్ మీకు తెలియకుండా మీ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఆ ఫోటోలు కూడా తీసుకొని పెట్టేస్తున్నారు. సో ఇదంతా కూడా సైబర్ ఫ్రాడ్స్లో ఒక టెక్నిక్ ఉంది, దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అప్రోచ్ అంటారు. మీరు పెట్టే డేటానే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. రీసెంట్గా ఒక పెద్ద ఫ్రాడ్ తయారైంది, ఓకే, దాని పేరు డిజిటల్ అరెస్ట్. అరెస్ట్ అంటే జనరల్గా పోలీస్ చేస్తారు, బట్ దాని పేరే డిజిటల్ అరెస్ట్. అంటే ఏంటంటే ఒకళ్ళు మీకు ఫోన్ చేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం, లేకపోతే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి కాల్ చేస్తున్నాం, లేకపోతే సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాం, బాంబే నుంచి కాల్ చేస్తున్నాం, మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, అందులో మొత్తం నిషేధిత ప్రొడక్ట్స్, గంజా ఉంది, లేకపోతే డ్రగ్స్ ఉన్నాయి, మీరు కనుక మాకు ఇప్పుడు కాల్ కట్ చేసినా, మాకు కోఆపరేట్ చేయకపోయినా మీ మీద ఇమీడియట్గా అరెస్ట్ వారెంట్ తీసుకొని అరెస్ట్ చేస్తే 20 సంవత్సరాలు జైల్లో ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది 20 సంవత్సరాలు మాత్రం కరెక్టే, అర్థమైందా. కానీ మీ పేరు మీద వచ్చినాయి అని ఇవన్నీ వాళ్ళకి మీరే చెప్తుంటారు. వాళ్ళు చెప్తారు మీ ఆధార్ నెంబర్ ఇది, మీ పేరు ఇది, మీ అడ్రస్ ఇది, మీరు ఇంత చదువుకున్నారు, మీ ఫ్రెండ్స్ వీళ్ళు, ఈ పేరుతో పార్సల్ పంపించారు, అన్ని డీటెయిల్స్ చెప్తున్నారు. ఎలా వస్తాయి అంటే, ఒకటి మీరు జిరాక్స్ షాప్కి వెళ్ళి జిరాక్స్ తీస్తారు ఆధార్ కార్డ్స్. సో ఆధార్ కార్డ్స్ వెళ్ళిపోతుంది. బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్స్లో సార్ మీకు ఏటీఎం కార్డు లేకపోతే క్రెడిట్ కార్డు ఫ్రీగా ఇస్తాం, మీరు డీటెయిల్స్ ఫిల్ చేయండి అంటారు, వాళ్ళకి ఇస్తారు. షాపింగ్ మాల్స్లో డేటా అడుగుతుంటారు, సార్ మీరు ఇది ఫిల్ చేసేసి పెట్టేసేస్తే మీకు లక్కీ డిప్ తీసి కొన్ని ప్రైజెస్ వస్తాయి అంటారు, మీరు ఫిల్ చేస్తారు, అర్థమైందా. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఫిల్ చేస్తారు, ఒక్కొక్కసారి మా నాన్నగారి పేరు మీద ఫిల్ చేస్తామని కూడా చేస్తారు, అర్థమైందా. ఈ డేటా అంతా ఫ్రాడ్స్, ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళు కాల్ చేస్తారు. ఎంత దారుణమైన ఫ్రాడ్ జరుగుతుందంటే రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత నిజమని నమ్మేసేసి వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న చివరి రూపీ వరకు కూడా ఇచ్చేస్తున్నారు. రీసెంట్గా తిరుపతిలో జరిగింది, ఈ టెక్షన్స్ 1.7 crores, అర్థమైంది కదా. ఒక రిటైర్డ్ ప్రొఫెషనల్ అతనికి డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ చేస్తే
4 గంటలు అతనితో మాట్లాడి అతని అకౌంట్ మొత్తం ఖాళీ చేశారు. మీరు మీ అకౌంట్లో ఎంత ఉన్నాయో చెప్పాల్సిందే, లేకపోతే ఇప్పుడే వస్తారు, లోకల్ పోలీస్ వస్తారు. అసలు అతను లోకల్ పోలీస్తో మాట్లాడించేంత ఖాళీ కూడా ఇవ్వలేదు. అర్థమవుతుందా? సో ఈ రకమైన ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ సోషల్ మీడియా. మీరు మీ గురించి, మీ పేరెంట్స్ గురించి, ఫ్యామిలీ గురించి ఫొటోస్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తున్నారు. ఇది వన్ సైడ్ అయితే నెక్స్ట్ గర్ల్స్ అండ్ బాయ్స్ మీరే పెద్ద ట్రాప్. ఒక మెడికల్ కాలేజీలో ఒక స్టూడెంట్తో అయింది. సో ఫస్ట్ అన్నోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అబ్బాయిలు అయితే అమ్మాయి ఫోటో, అమ్మాయిలు అయితే మంచి బాగా హ్యాండ్సమ్గా ఉండే ఒక అబ్బాయి ఫోటో చేసేసి మెసేజ్ చేస్తారు, చాట్ చేస్తారు. మీతో ఎంతసేపు చాట్ చేస్తారంటే కొన్ని నెలల పాటు చాట్ చేస్తారు. అన్నోన్ పర్సన్స్తో చాట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. అర్థమవుతుందా? చేసేసి ఒకనొక టైంలో వాట్సాప్లో కాల్స్ చేసేసేసి నేకుడుగా వీడియో తీయండి అని చెప్తున్నారు. ఇటువైపు ఒక అమ్మాయి ఉంటుంది, అబ్బాయి అయితే, లేకపోతే అబ్బాయి ఉంటారు. వీళ్ళు స్టిప్ చేసేస్తే వాళ్ళు తీసేస్తున్నారు. ఎవరైతే సరే స్టూడెంట్ ఉంటారో తను కంప్లీట్గా డ్రెస్ లేకుండా ఉన్న వీడియో తీసేసేసి ఆ వీడియో మొత్తం రికార్డ్ చేసేసి దే స్టార్టెడ్ హరాసింగ్, బ్లాక్మెయిలింగ్, ఎక్స్టార్టింగ్. అర్థమైంది కదా? ఆల్రెడీ ఇతను ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడెక్కడ ఉన్నాడో వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. నువ్వు కనుక మేము చెప్పింది చేయకపోతే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో పెట్టేస్తాం. అర్థమవుతుంది కదా? నేను చెప్పేది ఇప్పుడు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, బట్ ఇవి తెలుసుకుంటే మీరు ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉంటారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ దీనివల్ల ఎక్కువ మోసపోతున్నారు. అందుకనే చెప్తున్నాను, దిస్ ఈజ్ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ యువర్ మొబైల్. అర్థమవుతుంది కదా? ఎక్కువ సోషల్ మీడియా యాప్స్ వేసేసుకొని ఈ జస్ట్ 2-3 ఎగ్జాంపుల్స్. మీకు సరిగా తెలియకపోతే గేమ్స్ అని వచ్చేసింది. ఎవరు చాలా కష్టపడి కంప్యూటర్ సైన్స్లో చాలా కష్టపడి ఒక గేమ్ డిజైన్ చేస్తాడు. దాన్ని మీకు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారండి? టు స్టీల్ యువర్ డేటా. ఎన్నో అన్నోన్ అప్లికేషన్స్ ఉంటాయి. ఎంతమంది ఫోన్స్ వాడుతున్నారు మీరు? ఒక్కసారి హ్యాండ్స్ రైస్ చేయండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎంతమంది వాడుతున్నారు? రైస్ చేయండి. స్టూడెంట్స్ అయినా, టీచర్స్ అయినా. అర్థమవుతుంది కదా? మీ ఫోన్లో ఒకసారి ఉన్న అప్లికేషన్స్ మొత్తం చూసుకోండి. అన్ని వెరిఫైడ్ అప్లికేషన్స్ కాదు. ప్లే స్టోర్లో వాళ్ళకి రిక్వెస్ట్ వస్తే కొన్నిసార్లు అప్లోడ్ చేస్తారు. 3-4 సంవత్సరాల తర్వాత ప్లే స్టోర్కి వెళ్తుంది, దిస్ ఈజ్ ఎ ఫేక్ యాప్ అని, అప్పుడు తీసేస్తారు. బట్ టిల్ ఎవరైనా రిపోర్ట్ చేసేంత వరకు, వాళ్ళకి సీరియస్ కంప్లైంట్స్ వచ్చేంత వరకు ఆ అప్లికేషన్స్ ప్లే స్టోర్లో పెడతారు. అవి తెలియక మనం డౌన్లోడ్ చేసుకుంటాం, గేమ్స్ ఆడతాం, పైరసీ వెబ్సైట్స్ ఉంటాయి, మూవీస్ చూస్తుంటారు, వీడియోస్ చూస్తుంటారు, నవ్వుకుంటుంటారు, అంతా బాగుంది. బట్ మీరు స్టోర్ చేసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అయింది. అర్థమవుతుంది కదా? మీరు స్టోర్ చేసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ డార్క్ వెబ్లో ఉంటుంది. మీ వెబ్సైట్స్, దాని పాస్వర్డ్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ సీక్రెట్ ఎనీమోర్. మీరు ఎప్పుడైతే సరే ప్రాపర్గా మొబైల్ వాడతారో అది తెలియకపోతే ఆల్ యువర్ డేటా ఈజ్ అవుట్ ఆల్రెడీ. సో దానికోసమే బ్యాంక్స్ చెప్తుంటాయి, డబల్ చెక్, ట్రిపుల్ చెక్ చేసుకొని ఒకసారి మీకు ఓటీపీలు పంపించేది ఎందుకు? ఆల్రెడీ మీరు పాస్వర్డ్ కొడుతున్నారు, మళ్ళీ ఓటీపీ ఎందుకు వస్తుంది? ఇంకా ఫర్దర్గా దాన్ని స్ట్రిక్ట్గా చేయడానికి. అర్థమవుతుంది కదా? మీకు చెప్తుంటారు 1 మంత్కి ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి, 1 ఇయర్కి ఒకసారి కంపల్సరీగా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పి ఆన్లైన్ అకౌంట్స్ కనెక్ట్కి. ఎందుకంటే ద వే యూ ఆర్ యూజింగ్ యువర్ మొబైల్స్ ఈజ్ వెరీ డేంజరస్. ఈ డేటా అంతా కూడా ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది, కొనుక్కుంటున్నారు. దే స్టార్టెడ్ కాలింగ్. ద ఎక్స్టెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ మీకు తెలియదు. ఇంట్లోకి వచ్చి 10 లక్షలు ఎత్తుకుపోయారంటే చాలా పెద్దగా ఫీల్ అవుతాము. బట్ మీ అకౌంట్స్లో తెలియకుండా కొన్ని కోట్లలో పోతుంది. ప్రతి సంవత్సరం సుమారుగా 2-3 వేల కోట్లు ఒక ఆంధ్రప్రదేశ్లోని కామన్ సిటిజన్స్ నుంచి పోతుంది. అర్థమవుతుంది కదా? 2-3 వేల కోట్లకు తగ్గకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక కామన్ సిటిజన్ నుంచి సైబర్ అఫెన్సెస్లో పోతున్నాయి. ఎక్కువ మంది రిపోర్ట్ చేయరు. రిపోర్ట్ చేసినా కూడా ఆ మనీని తీసుకురావడం అనేది చాలా కష్టం. సో కొంత మీరు కొంచెం అవేర్నెస్ పెంచుకొని ఏవైతే సరే కరెక్ట్ అప్లికేషన్స్ ఉంటాయో వాటిని వాడకుండా ఉన్నట్లయితే మీకు ఇది చాలా డేంజరస్. రెండోది, మొబైల్స్ కంటే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉంది స్టూడెంట్స్తో, బైక్స్. వాళ్ళు కమ్యూనికేషన్ కోసమని టీచర్స్ ఎక్కువ మంది అనుకుంటారు జస్ట్ బస్సెస్లో వస్తున్నారని. బస్ ఎక్కువ మంది చేసే ప్రాబ్లం ఏంటంటే వెహికల్స్. కొంతవరకు బైక్స్లో వెళ్దామని ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, హెల్మెట్ ఉండదు, ఏమీ ఉండదు. బైక్ డ్రైవ్ చేయడం మాత్రం వచ్చి అనుకుంటారు అంతే. అర్థమైందా? చాలా ర్యాష్గా స్నేక్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ అన్నీ చేస్తుంటారు. అండ్ ఏదో ఒక రోజు ఇన్సిడెంట్ అయిన తర్వాత తెలుస్తుంది నేను ఎందుకు ఇచ్చాను. ఒక ఇన్సిడెంట్లో 17-16 సంవత్సరాల 3 పిల్లలు నైట్ టైము కేక్ తీసుకురావడానికి, అంటే నెక్స్ట్ డే పుట్టినరోజు అంట, ఇప్పుడు కేక్ తీసుకురాకపోతే ఏదో ప్రమాదం అయిపోయింది. సో తన ఫ్రెండ్కి కేక్ తీసుకురావడానికి 3 బయలుదేరారు.
అర్థమే కదా, ఎంత ర్యాష్ డ్రైవింగ్తో వచ్చారంటే ఆపోజిట్లో కరెక్ట్గా వస్తున్న ఒక వ్యాన్ గుద్దేశారు, ముగ్గురు తలలు పగిలిపోయి బ్రెయిన్స్ బయటకు వచ్చాయి. నేను చెబుతుంటే విన్న మీకే ఎలా ఉంటే సీనుకు పెట్టి చూసిన మాకు ఎలా ఉంటుందో ఆలోచించండి. 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు వాళ్ళ పేరెంట్స్ అంటారు, మేము అనుకోలేదయ్యా ఇది ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఎవరు అనుకోరు. యాక్సిడెంట్ చెప్పి రాదండి, యాక్సిడెంట్ ఏ రోజు చెప్పి రాదు. యాక్సిడెంట్ అంటే సడన్గా జరిగేదని. సో ఐ అపీల్ టు ద పేరెంట్స్. నేను పేరెంట్స్కి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, అనవసరం బైక్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? ఆటోలో కుక్కి పంపించాల్సిన అవసరం లేదు, బస్సెస్లో పంపించండి. లేకపోతే నేను ఇంతకుముందే అడిగాను, హాస్టల్ ఫెసిలిటీ ఎంతవరకు ఉందని, హాస్టల్ ఫెసిలిటీ వాడుకోండి అంతే. సో మరొకటి ర్యాగింగ్. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ ఏరియాస్లో అంత ఎక్స్టెంట్గా లేదు, బట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ర్యాగింగ్. సో యాక్చువల్గా వీ ఆల్వేస్ కోఆర్డినేట్ విత్ ద ఫ్యాకల్టీ. ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళ నోటీస్ తీసుకురండి. అది సీరియస్ అయ్యేంత వరకు కూడా తెచ్చుకోరు. ఒక్కొక్కసారి ర్యాగింగ్ ఇనిషియల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు బాగానే ఉంటుంది. ఆ హెరాస్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత, కొంచెం పీక్స్లో వెళ్ళిపోయిన తర్వాత దేర్ ఆర్ స్టూడెంట్స్ హు ఆర్ కమిటింగ్ సూసైడ్స్. ఈ ఏరియాలో జరగలేదు అని చెప్తున్నాం కానీ బట్ ఛాన్సెస్ ఎప్పుడు ఉన్నాయి. సో వీ అపీల్ టు ద పేరెంట్స్ అండ్ టు ద ఫ్యాకల్టీ, టు ఎవ్రీ స్టూడెంట్ ఆల్సో. ఎవరైనా సరే ర్యాగింగ్ బారిన పడుతున్నట్లయితే ఇమీడియట్గా ఫ్యాకల్టీ దృష్టిలో తీసుకురండి. ఐ హోప్ దట్ కమిటీస్ ఆర్ యాక్టివ్. సో మరొకటి ఎడిక్షన్స్. స్టూడెంట్ ఫేజ్ నుంచి అంటే మొన్నటిదాకా బాగా చదివేసాను ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తారు, మంచి కాలేజ్ వచ్చింది, అంతా బాగానే ఉంది. ఫస్ట్ ఇయర్లో కొంచెం గ్రేడ్ తగ్గుతుంది, ఇంకొంచెం తగ్గుతుంది. ఫైనల్ ఇయర్కి వెళ్ళిన తర్వాత కొన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో. అర్థమైంది కదా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. నాకు ఎన్ని బ్యాక్లాగ్స్ అంటే 2 ఉన్నాయంటే, అంతే నాకు 10 ఉన్నాయంటున్నారు. అర్థమైంది కదా. సో దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకే సరే, దట్ ఈస్ సెపరేట్. బట్ దీనికి తోడు ఎడిక్షన్స్. సో ఫస్ట్ ఏం తాగుతారు మీరు? బీర్ తాగుతారని స్టార్ట్ చేస్తారు. అర్థమైంది కదా. నేను చెప్పేది నిజమేనండి, స్టూడెంట్స్ గురించే మాట్లాడుతున్నాను నేను. పేరెంట్స్ అనుకోవద్దు, మా పిల్లోడు ఇలా కాదు అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళే మొదలు పెడతారు. అర్థమైంది కదా. ఓవర్గా ట్రస్ట్ చేయొద్దండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎప్పుడు ఓవర్ ట్రస్ట్ చేయొద్దు. కనీసం రోజుకి కొంత వాల్యుబుల్ టైం మీ పిల్లలతో పెడితే మంచిది. మీరు 2 lakhs పే చేస్తారు, 3 lakhs పే చేస్తారు, పిల్లల్ని చదివిస్తున్నారు, అంతా బాగానే ఉంది. బట్ కనీసం 10 నిమిషాలు స్పెండ్ చేయండి అంటే, ఇంకా నాకు మేడం అన్నారు పేరెంట్స్తో మీటింగ్ అంటే రాదు, చాలా బిజీ. మరి ఇంత కష్టపడి సంపాదించే దేనికోసం? పిల్లల కోసం. మరి పిల్లల గురించి మాట్లాడతాము రండి అంటే మాత్రం రారండి. ఎక్కువ మంది చెప్తున్నాను, అందరి గురించి నేను మాట్లాడలేదు, బట్ ఎక్కువ మంది గురించి చెప్తున్నాను. ఆ రోజు మాత్రం రారు. ఏం జరుగుతుందో తెలియదు, క్యాంపస్లో ఏం జరుగుతుందో సీరియస్ అయిన రోజు, మేడం ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు, మాకెందుకు ఫోన్ చేయలేదు, అవి చెప్పడానికే కదా రమ్మనేది పేరెంట్స్ మీటింగ్కి. అంతేనా కాదా? లేకపోతే ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది, మీ వాడు ఇలా గుద్దాడంటే ఎవరినో అని, లేకపోతే ఏమన్నా గంజా కన్జంప్షన్ చేస్తుంటే దొరికాడని చెప్తే అప్పుడు నేను అనుకోలేదు, మీరు ఏదైనా చేసుకోండి మా వాడిని అంటున్నారు. 2 ఎక్స్ట్రీమ్స్ వద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత కష్టపడుతుంది, ఇంత సంపాదిస్తుంది దేనికైనా సరే మీ పిల్లల గురించి అని చెప్తున్నారు. బట్ మీరు తెలుసుకోవాల్సింది, రోజుకు కొంత క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేయకపోతే ఒకనొక టైంకి వీళ్ళ ఏజ్కి వీళ్ళ టీనేజ్కి వెళ్ళకుండా ప్రాబ్లమ్స్కి ఏమనుకుంటారంటే, అబ్బాయికి అమ్మాయి కనిపిస్తే ఓకే లవ్, అమ్మాయికి అబ్బాయి కనిపిస్తే లవ్, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. 17 yearsకే వచ్చేసేసి మా ఆఫీస్లో కూర్చుంటారు. సార్ వీ వాంట్ ప్రొటెక్షన్. దేని గురించి? మా పేరెంట్స్ మమ్మల్ని చంపుతారు మేమిద్దరం కలిసి ఉన్నందుకు అంటారు. ఇంత కష్టపడి మమ్మల్ని చదివిస్తుంది, మీ మీద ప్రేమ లేకుండా, మీ మీద ఎటువంటి ఇష్టం లేకుండా మిమ్మల్ని రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి చదివిస్తుంటే సార్ మమ్మల్ని చంపేస్తారు. ఎందుకు చంపేస్తారు? జరుగుతున్న ఇన్సిడెంట్స్ లేవనము, అలాంటివి కూడా ఉన్నాయి. ఆనర్ కిల్లింగ్స్ అట్లాంటివి దే ఆర్ రేర్. బట్ అదంతా వదిలేసేసి సార్ నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం. రీసెంట్గా ఒక జంట వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణా జిల్లా నుంచి వచ్చారు నా దగ్గరికి. 3rd year చదువుతున్నాడు, ఇంకా చదువు కూడా కంప్లీట్ కాలేదు, ఉద్యోగం అంటూ ఏం లేదు. సార్ మాకు ప్రొటెక్షన్ కావాలి అని వచ్చారు. ఏమి ఇంకో 2 సంవత్సరాలు చదివితే ఏమి, లైఫ్లో స్థిరపడిన తర్వాత చేసుకుంటే ఏమి, ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది? జస్ట్ దే క్రాస్డ్ 18. వాళ్ళు వాళ్ళ రైట్స్ గురించి చెప్తున్నారన్నమాట. సార్ మేము అడల్ట్స్, వీఆర్ మేజర్స్. మేజర్స్ అయితే ఏంది? ఒకరోజు సంపాదించడానికి స్తోమత లేదు, బట్ మేజర్స్. సరిపోతుందా? మీరు వెళ్ళారు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారు, ఫ్యూచర్లో ఏం చేస్తారు, ఇవేమీ పనికిరావు. మాకు ఓన్లీ లవ్వే కావాలి. ఓకే, కనీసం ఒక 1 month 2 months అన్నాను నేను. సరేనమ్మా 2 months తర్వాత చూద్దాం, మీరు హ్యాపీగా ఉంటే రండి అన్నట్టు. అర్థమైంది కదా. అలాంటి జంటలే మినిమం 6 months లేకపోతే 1 yearలో మా దగ్గరకు వచ్చేసేసి సార్ మేము విడిపోవాలనుకుంటున్నాం, మాకు విడాకులు ఇప్పించండి. రీసెంట్గా ఒక జోక్ బాగా సర్క్యులేట్ అయిందన్నమాట. ఫస్ట్ ఇయర్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారంట,
సరే ఏమైంది, ఫైనల్ ఇయర్ తర్వాత చెప్దాం పేరెంట్స్ అనుకున్నారంట. ఫైనల్ ఇయర్లో వాళ్ళే విడాకులు తీసుకొని ఎటువంటి అటు వెళ్ళిపోయారంట. అర్థమైందా? ఫస్ట్ ఇయర్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని చాలా సీక్రెట్గా ఉన్నారు, ఎవరికి చెప్పలేదు అనమాట. ఫైనల్ ఇయర్ అయిన తర్వాత జాబ్ వస్తే చెప్తామని, జాబ్ వచ్చేసింది, ఎవరి జాబు వాళ్ళు వచ్చిన అపాయింట్మెంట్ ఇక్కడ తీసుకుని వెళ్ళిపోయారు. అంతే జరిగింది. సో ఈ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉంటాయండి, అర్థమవుతుంది కదా. సో బికాస్ ఆఫ్ యువర్ ఏజ్ వాట్ ఎవర్, మీరు తినే ఫుడ్ వల్ల కావచ్చు, మీ ఏజ్ వల్ల కావచ్చు, పీర్ ప్రెషర్ వల్ల కావచ్చు, ఎడిక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నేను చెప్పేటప్పుడు టఫ్గా ఉండొచ్చు, కానీ మీకు ఏ రోజైతే అందరికీ రాకపోవచ్చు, 1 or 2% ఎవరికైతే వస్తుందో ఆ రోజు నా మాటలు గుర్తు చేసుకోండి. అర్థమైంది కదా. సో ప్రతిరోజు నేను ఐ అపీల్ టు ద పేరెంట్స్, స్పెండ్ అట్లీస్ట్ 10 minutes విత్ యువర్ చైల్డ్. మీ పిల్లలతో ఒక 10 నిమిషాలు మాట్లాడండి. ఏంటి, ఏం జరుగుతుంది. ఇందాక మీరు సంపాదించి చెప్పమన్నారు కదా, లెక్కలు చెప్పడానికి కాదండి, మీరు వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. అంటే ఎంత కష్టపడుతున్నాం అంటే అంత ప్రేమ తెలుస్తుందని. అది తెలియక ఒక అబ్బాయి మాట్లాడేస్తే లవ్, ఒక అమ్మాయి మాట్లాడేస్తే లవ్, అది కాదు, అది లవ్ కానే కాదు. అది వాళ్ళు చాలా లేట్గా రియలైజ్ అవుతారు. బట్ ఫస్ట్ లవ్ క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అయ్యే ముందు ఫస్ట్ మీరు పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండడం, రోజు మాట్లాడడం, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చదవగలుగుతున్నారా, చదవట్లేదా, ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నాయా, వీటి మీద ఫోకస్ చేస్తే మంచిది. కానీ సెల్ ఫోన్ ఓకే ఎంత మంచిది అయితే అంత మంచిది కొనిచ్చేద్దాము, లేదంటే బైక్ ఓకే 1,00,000 రూపాయలు 2 లక్షలు కొనిచ్చేద్దాము, తర్వాత ఏదైనా జరిగితే నేను అనుకోలేదు. ఈ మాటలు వచ్చే ముందు మీరు వాళ్ళతో రోజు మాట్లాడి ఏంటి మీరు ఎంత కష్టపడుతున్నారు, నీ ప్రేమ అంటే ఏంటి వాళ్ళకి రోజు తెలుస్తూ ఉంటే కనీసం వాళ్ళ కష్టాలు నష్టాలు మీతో షేర్ చేస్తారు. ఇవి లేక ఎక్కువ మంది బయట వెతుక్కుంటున్నారు వాళ్ళు. అండ్ రెండోది ఎడిక్షన్స్. నేను ఇందాక చెప్పినట్లు బీరుతో స్టార్ట్ అయ్యి గంజాయి దాకా అవుతుంది. అర్థమైందా? సో ఒక స్టూడెంట్ని కర్నూలులో పట్టుకున్నారు, 17 years. వాళ్ళ ఫాదర్ జస్ట్ సైకిల్ మెకానిక్. అర్థమైంది కదా. ఆయనకు వచ్చే ఇన్కమే చాలా తక్కువ. ఇతన్ని డిగ్రీలో ఏదో చదివిస్తున్నాడు. సో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి అక్కడే సరిపోతుంది, వాళ్ళ మదర్ వండి పెట్టడం అన్నీ సరిపోతుంది. చాలా ఇష్టం ఒక్కడే కొడుకు. అర్థమైంది కదా. 15వ సంవత్సరం నుంచే తను గాంజాయికి అడిక్ట్ అయిపోయాడు. మందు తాగాడు, అది తాగాడు, ఇది తాగాడు, ఇంకా పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయి ఎప్పుడో తెలిసింది వాళ్ళ ఫాదర్కి. సన్నబడిపోతున్నాడు. ఎందుకు అంటే ఏమో మరి బాగా తింటలేదు అనుకున్నాడు తప్పితే ఏ రోజు అడగలేదు సరిగా, ఏ రోజు హాస్పిటల్లో చూపించలేదు. హెల్త్ మొత్తం చెడిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే మహా అయితే ఒక 6 months పనికొస్తుంది, బతుకుంటాడేమో అన్నారు. ఒక 6 months. ఇప్పుడు ఆ పేరెంట్ ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి. ఒక్కడే కొడుకు, 17 సంవత్సరాలు చూసుకున్నారు, అంత కష్టపడ్డారు. కష్టపడుతున్న ప్రతిదీ పిల్లాడి కోసమే. చనిపోతాడు అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఆయన ఏం చేసినా బతుకుతాడా? అంత అడ్వాన్స్డ్ స్టేజెస్కి, అంత అడ్వాన్స్డ్ కండిషన్స్కి వెళ్ళారు. చివరికి వాళ్ళని డీఎడిక్షన్ సెంటర్లో వేసినా కూడా, అర్థమైందా, ఇలా ఎడిక్ట్ అయ్యే వాళ్ళకి, వ్యామోహాలు బానిసలు అయ్యే వాళ్ళ కోసం బయటికి తీసుకురావడానికి డీఎడిక్షన్ సెంటర్స్ అని ఉంటాయి. అందులో వేసినా కూడా తను బయటకు వస్తాడంటే, ఎందుకంటే ఎంత ఎడిక్ట్ అయ్యాడంటే తనకి ఏమాత్రం ఏదైనా ఇవ్వకపోతే, అంటే తాగుడు కానీ ఇట్లా ఇవ్వకపోతే వాళ్ళకి విత్డ్రావల్ సిమ్టమ్స్ అని స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు తల వేసి కొట్టుకుంటుంటారు గోడకి. అర్థమైందా? వాళ్ళ చర్మాన్ని వాళ్ళే లాగేసుకుంటారు, గొంతు రక్కేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే హింసించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లోంచి అడిక్షన్ పోదు ఏ రోజుకి. ఖచ్చితంగా నేను ఏదో తాగాలి, ఏదైనా తినాలి, లేకపోతే అట్లానే ఉండాలి. ఆ వ్యామోహం నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారో అంత దారుణంగా బిహేవ్ చేస్తారు. అలాంటి పిల్లల్ని చూడాలని మీరు అనుకుంటున్నారా? అలా అనుకోకపోతే ఏదైతే సరే కాలేజ్ చెప్తుందో, మేనేజ్మెంట్ చెప్తుందో, మేము చెప్తున్నాము, వాటిని మీరు ఖచ్చితంగా ఫోకస్ చేసి ఫాలో అవుతారు. మేము చెప్పినట్లు మీ నుంచి అండ్ టీచర్స్ నుంచి వాల్యూస్ మీలో ఇన్కల్కేట్ అవ్వట్లేదంటే, మా దాకా వచ్చిందంటే దే ఆర్ లాస్ట్ స్టేజెస్. అర్థమైంది కదా. క్యాన్సర్ 4th stage అంటారు, అన్ట్రీటబుల్, చాలా చాలా కష్టం. కీమోథెరపీ చేసినా ఎక్కువ కాలం బతుకుతారని తెలియదు. వాల్యూస్ కూడా అంతేనండి. ఏ రోజు మీరు చెప్పలేరో, పేరెంట్స్ చెప్పలేరో, టీచర్స్ చెప్పలేరో, అవన్నీ వాళ్ళు పెడచేమని పెట్టేసేసి ఇంకా దాటిపోతారు. 4th stage మా దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది. అర్థమైంది కదా. సో వేరే బాక్స్ ఇవన్నీ చూసుకుంటూ స్టూడెంట్స్ వచ్చినప్పుడు మేము చాలా సెన్సిటివ్గానే డీల్ చేస్తాం ఖచ్చితంగా. కానీ అలాంటి పరిస్థితులు తెచ్చుకున్నారంటే అంతా ఫెయిల్ అయినట్టు, సిస్టమ్ ఫెయిల్ అయినట్టు. రోజు రోజుకి పెరుగుతుందంటే నిజంగా ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఐ హోప్ దట్ దిస్ కాలేజ్ ఇన్కల్కేట్ లాట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ యూ. అండ్ పేరెంట్స్ కూడా మీరు
ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తారని, మీ పిల్లల గురించి మరి కొంచెం పర్సనల్గా శ్రద్ధ తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన చీఫ్ గెస్ట్ గారు ఓకే చీఫ్ గెస్ట్ గారు వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారండి. ఇందులో మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మూడు కలిపి ప్రాబ్లమ్స్ చెప్పారు, సొల్యూషన్స్ కూడా ఇచ్చారు. రియల్గా చాలా చాలా మంచి చక్కటి ఉపదేశం, మంచి మెసేజ్. అండ్ మీరు పర్టికులర్గా పేరెంట్స్ మేము ఎలాగా మా రోల్ మేము ప్లే చేస్తున్నాం, మా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళే చెప్పారు. మీరు మీ సైడ్ నుంచి కానీ ఇంకొంచెం శ్రద్ధ పెట్టగలిగితే మీ పిల్లలు చాలా వండర్ఫుల్గా ఎదిగి మంచి ఉద్యోగాలతో మంచి జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు మంచిగా. అందుకోసం మీరు సార్ చెప్పిన విషయాలు కొన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు కష్టాలు నష్టాలు మీ పిల్లలతో షేర్ చేసుకుంటే మంచిదని భావిస్తున్నాను. అగ్రగామి మన ఆతిథ్య ప్రధాన అతిథి తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారిని పరిచయం చేయడం నాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఆయన ఆచరణలోనూ ఆలోచనలోనూ సమగ్రత, దూరదృష్టి, నాయకత్వం కలిగిన మహోన్నత వ్యక్తి. శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు విశిష్టమైన విలువలకు కట్టుబడిన కుటుంబంలో జన్మించారు. కొంగారెడ్డిపల్లిలో శ్రీ ఆరణి కృష్ణయ్య గారికి పుత్రుడిగా జన్మించిన ఆయన నిజాయితీ, సహనం, వినయం, నిస్వార్థ సేవ వంటి నిత్య సద్గుణాలతో పెరిగారు. ఇవే ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి, ప్రజాసేవలోనూ విశిష్ట దూరదృష్టికి పునాది రాళ్లుగా నిలిచాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న PVKN ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పట్టభద్రుడైన ఆయన భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే విద్యా బలాన్ని పొందారు. అచంచలమైన క్రమశిక్షణ, అజేయమనే సంకల్ప బలంతో శ్రీనివాసులు గారు నాయకత్వ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఎంతో విస్తరించింది. ఇది ఆయన అనుకూలత, నిబద్ధత, ప్రజాసేవకు అంకిత భావానికి ఎంతో నిదర్శనం. ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఆయన ఎల్లప్పుడూ నైతిక నాయకత్వానికి ప్రతీకగా నిలిచారు. రాజకీయ వర్గాలన్నిటికీ కూడా గౌరవాన్ని పొందారు. తిరుపతి శాసనసభ్యుడిగా ఆయన నాయకత్వంలో విద్య, వైద్య సేవలు, మౌలిక వసతులు విశేషంగా అభివృద్ధి చెందాయి. రైతులను శక్తివంతం చేయడం, మహిళలను ప్రోత్సహించడం, యువతను ఆదుకోవడం వంటి సంకల్పంతో ఆయన అమలు చేసిన విధానాలు సమగ్ర అభివృద్ధికి బాటలు వేశాయి. ప్రజల మనిషి, నిజమైన రాజనీతిజ్ఞుడైన శ్రీనివాసులు గారు సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక పరిపాలన దూరదృష్టితో సమన్వయం చేశారు. న్యాయం, సమానత్వం, ప్రజాహితం నిలవాలని ఆయన రాత్రింబవళ్లు శ్రమించారు. కేవలం పదవిలో ఉన్న నాయకుడిగా కాకుండా ప్రజల విశ్వాసానికి భరోసాగా నిలిచిన ఆయన తిరుపతిని ప్రకాశవంతమైన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి మా కళాశాలకు విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వేము ఆని ముత్యాలకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చాలా శుభదినం. ఈరోజు మొట్టమొదటిగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ కాలేజీ క్యాంపస్లో అడుగుపెట్టడం, ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుకోవడానికి కోసం ఈ కాలేజీలోకి రావడం, ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ మన అధ్యక్షులు స్పెషల్ చీఫ్ గెస్ట్గా వచ్చిన మన చిత్తూరు ఎస్పీ మణికంఠ గారు చాలా బాగా చక్కగా చెప్పారు. దాదాపు గంట పైన ఒక కాలేజీలో లెసన్ ఎలా తీసుకుంటున్నాడో ఒక టీచర్ క్లాసులో ఆ విధంగా స్టూడెంట్స్ అందరికి దాదాపు 1300 మంది ఫస్ట్ ఇయర్ బీటెక్ ఈరోజు ఈ కాలేజీలో అడ్మిషన్ అయ్యారు. అడ్మిషన్లో ఈరోజు మొట్టమొదటి ఈ కాలేజీకి వచ్చారు. మీకందరికీ మంచి ఒక ఎలా చేసుకోవాలి, భవిష్యత్తులో ఎలా నడుచుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా పద్ధతిగా ఉండాలి అనేసి కూడా చెప్పడం కూడా చాలా జరిగింది. With an ardent pleasure,
I invite our guest of honor, the most decisive, trustworthy and sagacious chairman, Dr. K. Chandrasekhar Naidu sir, to share his views and ideas with our precious. పైన ఉన్నవారికి వేదిక కింద ఉన్నవారికి పర్టికులర్గా పేరెంట్స్కి సో ఈరోజే ఎంటర్ అయిన బడ్డింగ్ ఇంజనీర్స్కి సో వెల్కమ్ టు వేణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. I know that everybody here, they are feeling hunger to eat. Always my suggestion, my request is feel hunger to learn. Don't feel hunger to eat. భోజనం అనేది అంత ముఖ్యం కాదు, నేర్చుకునేదే ముఖ్యం. సో మీరు వేణు కాలేజీకి ఎంటర్ అయ్యారు. ఇది ఇందాక మేడం చెప్పిన విషయాలే, సార్ చెప్పిన విషయాలే రిపీట్ చేస్తున్నాను. మీరు ఇక్కడికి ఎంటర్ అయ్యారు కాబట్టి ఇక్కడ విద్య అన్ని కాలేజీలో వస్తుంది, ఈ కాలేజీలో కూడా ఉంటుంది. మరి మేము కాలేజ్ గొప్ప ఏంటి? నిజమే కదా, ఏ కాలేజీలోనూ 50 క్లాసులు అటెండ్ కావాలి పిల్లలు, టీచర్లు చెప్తారు, మీరు నేర్చుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ కావాలి. ఇక్కడ ఏమైనా ఎగ్జామ్ రాయకుండా పాస్ అయ్యే మార్గం ఉందా? చెప్తే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఇట్ ఈస్ గ్రేట్ అని. వృత్తిని ఎట్లా గ్రేట్ అవుతుంది? ఎస్, దర్ ఈస్ ఏ యూనిక్ క్యారెక్టర్ ఉన్న మేము, అదేంటంటే విలువలతో కూడిన విద్య. ఖచ్చితంగా మేము ప్రౌఢిష్గా చెప్పగలము, మేము మంచి డిసిప్లైన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి. మీ ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మీ డిసిప్లైన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మంచి ఎడ్యుకేషన్, మంచి విద్య అంటే ఏంటంటే లిటరసీ ప్లస్ డిసిప్లైన్ ఈజ్ ఎడ్యుకేషన్. అంతేగాని ఓన్లీ క్లాసులు చెప్పేసి వాళ్ళు ఏదో రాసేసి సరిగా రాకపోతే కాపీలు కొట్టో కాపీ కొట్టడానికి ప్రయత్నించో ఏదో విధంగా డిగ్రీ తీసుకుంటే అది ఎడ్యుకేషన్ ఏమాత్రం కాదండి. నేను పర్టికులర్గా వేము కాలేజ్ దాంట్లో అది నేను అందులో చాలా చాలా పట్టుదలగాను కఠినంగా ఉంటున్నాను ఈ విషయంలో. ఎందుకంటే నేను కూడా టీచర్ని. నేను కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న స్కూలు, నేను చదివింది, నేను జాబ్ చేసింది పెద్ద స్కూలు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పిల్లలు వీళ్ళందరూ టీచర్లు మీకు పాఠాలు చెప్తారు, మేము పాఠాలు నేర్చుకుంటాం అక్కడ, అంతే తేడా ఇంకేం లేదు అసలు. ఆంధ్ర హిల్స్లో రిటైర్డ్ ప్రొఫెసర్ కాబట్టి రైట్. అక్కడ నేను అక్కడి నుంచి వచ్చాను, ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చాను, నేను చాలా డిసిప్లైన్గా పెరిగాను. సో చాలా కమిటెడ్ కూడా పైకి ఎదిగాను కాబట్టి ఇక్కడ కూడా మా పిల్లలకి అదేవిధంగా డిసిప్లైన్ పద్ధతిగా ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాము. అదేవిధంగా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఆచరిస్తున్నాము కూడా. డిగ్రీ ఏదైనా ఒకటండి, ఆనెస్ట్లీ అనుకొని నేను ఇక్కడ విశాఖపట్నం 33 ఏళ్ళు ప్రొఫెసర్గా ఉన్నాను. ఇక్కడికి వచ్చి 18 ఏళ్ళు నేను 18 బ్యాచ్ నేను చూస్తున్నాను. నేను ప్రతి ఏడాది ఒక బ్యాచ్ జాయిన్ అవుతూ ఒక బ్యాచ్ బయటకు వెళ్తుంది, నేను చూస్తున్నాను. ఇక్కడ అంత అనుభవం పైన నేను చెప్తున్నది ఏంటంటే మీరు ఏ డిగ్రీలో చేరినా, ఈసీ అయినా, మెకానికల్ అయినా, సివిల్ అయినా, ఏదైనా సరే కావచ్చు, ఎలక్ట్రికల్ అయినా, బట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ స్కిల్స్. మీ ట్రైనింగ్, మీ స్కిల్స్, అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్, వెదర్ బై మోటివేషన్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ బై యువర్ సెల్ఫ్. కాబట్టి మీకు అప్ స్కిల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ సింప్లీ ఎడ్యుకేషన్. యూ డోంట్ గెట్ ఇట్ 90%, 90%, 95% బీటెక్లో చేసినా ఏ కంపెనీ రెడీగా లేదు మేము తీసుకోవడానికి. ఎప్పుడు ఎవరు రెడీ తీసుకుంటారు? మీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దట్ యువర్ గ్రూప్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ మార్క్, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద కంపెనీ? ఓన్లీ యువర్ స్కిల్స్, ఓన్లీ యువర్ టాలెంట్, యువర్ ఇంటెలిజెన్సీ, యువర్ కమిట్మెంట్, దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఫర్ ద కంపెనీ. మీరు ఇప్పుడు బజార్కి వెళ్తున్నారండి, బజార్కి వెళ్ళినప్పుడు బట్టలు కొనుక్కోవడానికి సెల్ ఫోన్, ఇందాక సెల్ ఫోన్ అంటున్నారు, సెల్ ఫోన్ లేకపోతే ల్యాప్టాప్ లేదు కొనుక్కోవడానికి వెళ్తున్నారు. షాప్లోకి వెళ్ళాక ఎలాంటివి అడుగుతున్నారు మీరు? లేటెస్ట్ మోడల్, బెస్ట్ మోడల్, ఆల్టుగెదర్ డిఫరెంట్. ఇది ఎవరి దగ్గర ఉండదు, నా దగ్గరే ఉండాలి అనుకుంటున్నాం కదా. బట్టల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర బట్టల షాప్ ఎవరు అడుగుతున్నారు? లేటెస్ట్ డిజైన్, మంచిగా ఉందని చెప్పండి. కానీ ఇదంతా పార్టీ లేటెస్ట్, ఇంకా లేటెస్ట్. మీరు ముందు వాళ్ళైనా మన ఎన్నో వచ్చిందంటే అదే. సో నువ్వు ఎలా అనుకున్నావు? జస్ట్ ఎంతకాలం నీ బట్టలు నువ్వు 6 months వాడుకొని పారేస్తున్న వాళ్ళకి నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు కంపెనీ వాడు నీకు లైఫ్ లాంగ్ నేను పోషించాలి, లైఫ్ లాంగ్ నీకు జాబ్ ఇవ్వాలి,
వాడు ఎంత ఆలోచిస్తారు. He requires very talented, very intelligent people, very committed, very disciplined. Such people only they are searching to pick up from you. అదే పాత రోజులు ఏమైందంటే ఇంజనీరింగ్ చేస్తే సో బెస్ట్ మంచి మార్కులు ఉంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడగలిగితే తీసుకునేసేవాడు. సో చాలు వాళ్ళు ట్రైన్ చేసి ఇచ్చేవాళ్ళు, జాబ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ స్టేజ్ పోయిందండి, ఆ రోజులు పోయి. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నావు అంటే డైరెక్ట్గా నువ్వు వెళ్ళిపోయి బెంచ్ పై కూర్చొని నువ్వు వచ్చేసే స్టేజ్ కావాలని అనుకుంటున్నాడు. అంత స్కిల్స్ మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో అది ఇంకా చెప్పాలంటే సింపుల్ మాటతో బెస్ట్ మంచి పీపుల్ ఒక క్లాస్లో, ఒక కాలేజీలో, ఒక క్లాస్లో అయితే ఓ 10 మంది ఉన్నారు, ఒక కాలేజీలో అయితే 250 మంది ఉన్నారు అనుకున్నాం. బెస్ట్ పీపుల్, బెస్ట్ స్టూడెంట్స్. హీ ఈస్ సెర్చింగ్ టు అపాయింట్ టు రిక్రూట్ ది బెస్ట్ అమాంగ్ ది బెస్ట్. బెస్ట్ అమాంగ్ ద బెస్ట్ క్లెయిమ్ చేసేవాడు అనుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి మీరు ఇదే జస్ట్ లైక్ దాకా మీరు ఇందులో ఏదో చేయకపోతే నాకు జాబ్ వచ్చేస్తున్నాను అనుకోవద్దు. మీరు ట్రై టు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ట్రై టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, ట్రై టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. స్కిల్ ఎనఫ్ నేను గెట్ వండర్ఫుల్ జాబ్ అండి. ఎవరు మంచి స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు చాలా 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 మంచి జాబ్ ఉంది. రెడీగా ఉన్నాయి, జాబులు లేకుండా లేదు. మనం ఉపయోగపడే స్టేజ్లో లేవు. మనం ఉపయోగపడే స్టేజ్లో మీకు ఉండగలిగితే, మనకి సేవబిలిటీ ఉంటే, బయట ఇంటి ముందుకు వస్తే మన అమ్మ ఉంటుంది, కూరగాయలు వస్తాయి. ఎంత కూరగాయలు అంటే 30 రూపాయలు కిలో అంటారా? 30 రూపాయలకి 25 రూపాయలకి వస్తుందంట. ఏదో వాడు పాపం ఆ 1 కిలోని అమ్ముకున్నాను మన దగ్గరికి వస్తే అమ్మాయి చేస్తుంది, వంకాయలన్నీ నలిపేస్తుంది, నలిపేసి ఒక 1/2 కిలో తీసుకుంది. బెండకాయలంతా నలిపేస్తుంది, ఒక 1/2 కిలో తీసుకుంది. ఎందుకంటే క్వాలిటీ. సో మీరు అందించేది ఎంత అమౌంట్? 15 రూపాయలు. 15 రూపాయలకి పాపం బొట్ల వెళ్ళి నిలిపేస్తుంది. ఎందుకంటే టు పికప్ టు ఐడెంటిఫై ద బెస్ట్ వన్. కంపెనీ వాడు ఎంత ఆలోచిస్తారో ఆలోచించుకోండి. కాబట్టి టుడే ఈజ్ ద ఫస్ట్ డే టు ప్లాన్ యువర్ కెరియర్.